నమస్కారం. బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ చేతికి వచ్చింది, చాలా సంతోషం. కానీ తర్వాతేంటి? తెలంగాణలో మనం ముందున్న కెరీర్ దారులు ఏవి? ఈ ప్రశ్న చాలామందిని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది కదూ. సరే, ఈరోజు ఆ కన్ఫ్యూజన్కు ఫుల్ స్టాప్ పెట్టి మనం ముందున్న ప్రతి దారి గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం. డిగ్రీ పూర్తవ్వగానే మనందరి మైండ్లో వచ్చే మొదటి ప్రశ్నలు ఇవే. అస్సలిప్పుడు ఏ ఎగ్జామ్ రాయాలి? ప్రైవేట్ జాబ్ బాగుంటుందా లేక గవర్నమెంట్ జాబే బెస్టా? ఇలాంటి డౌట్స్ రావడం చాలా చాలా సహజం. డోంట్ వరీ, మనం ఇక్కడి నుంచే మన విశ్లేషణ మొదలుపెడదాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ కన్ఫ్యూజన్ అంతా టెంపరరీనే. మీ చేతిలో ఉన్న బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ జస్ట్ ఒక సర్టిఫికేట్ కాదు, అది ఎన్నో అద్భుతమైన అవకాశాలకు ఒక గేట్వే లాంటిది, ఒక బలమైన పునాది. ఆ అవకాశాల ప్రపంచం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మీ డిగ్రీతో మీరు ప్రధానంగా 4 పెద్ద రంగాల్లోకి అడుగుపెట్టచ్చు. ఈ 4 పిల్లర్స్ గురించి మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలు. మన ఇంట్రెస్ట్కి, మన గోల్స్కి ఏది కరెక్టో ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ 4 దారులు ఏంటంటే: 1 ప్రభుత్వ ఉద్యోగాలు, 2 బ్యాంకింగ్ జాబ్స్, 3 ప్రైవేట్ సెక్టార్, ఇంకా 4 మీ స్కిల్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఉన్నత చదువులు. సరే, ఇప్పుడు ఒక్కో దాని గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్, అందరూ ఎక్కువగా ఇష్టపడే గవర్నమెంట్ బ్యాంకింగ్ రంగాలతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ, మంచి గౌరవం, ఒక స్టేబుల్ లైఫ్ ఇలాంటివి కావాలనుకునేవాళ్లకే ఈ 2 సెక్టర్స్ ఫస్ట్ చాయిస్. మరి ముఖ్యంగా మన తెలంగాణలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కోసం ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే టీఎస్పీఎస్సీ మన కోసం ఈ జాబ్స్ నోటిఫై చేస్తుంది. ఇక్కడ చూడండి, ఏఈఓ అంటే అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. వీళ్లు విలేజ్ లెవెల్లో నేరుగా రైతులతో కలిసి పనిచేస్తారన్నమాట. ఇక ఏఓ అంటే అగ్రికల్చరల్ ఆఫీసర్, మండల స్థాయిలో కొంచెం పాలసీ లెవెల్ వర్క్ చేస్తారు. మంచి విషయమేంటంటే ఏఈఓగా జాయిన్ అయ్యి మంచి ఎక్స్పీరియన్స్తో ఏఓగా ప్రమోషన్ కూడా పొందొచ్చు. అసలు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఏం చేస్తారు? వాళ్ల మెయిన్ డ్యూటీస్ ఏంటంటే రైతులకు కొత్త పంటలు, టెక్నిక్స్ గురించి సలహాలివ్వటం, గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్లకందేలా చూడటం, ఇంకా మండల ఆఫీస్ను మేనేజ్ చేయడం. ఇది జస్ట్ ఒక ఉద్యోగం కాదు, ఒక ఏరియా అగ్రికల్చర్ డెవలప్మెంట్ని చూసుకునే ఒక పెద్ద బాధ్యత. ఇక బ్యాంకింగ్ సెక్టర్కు వస్తే ఇక్కడ మన అగ్రి గ్రాడ్యుయేట్స్కి స్పెషల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా నాబార్డ్ గ్రేడ్ ఏ ఆఫీసర్ జాబ్. ఇది చాలా ప్రెస్టీజియస్ జాబ్, ఎందుకంటే దేశం మొత్తం మీద అగ్రికల్చర్ పాలసీలను డిజైన్ చేయడంలో నాబార్డ్ కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకే అక్కడ శాలరీ, రెస్పెక్ట్ రెండూ చాలా ఎక్కువ. అలాగే నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఏఎఫ్ఓగా జాయిన్ అయ్యి రైతులకు లోన్స్ ఇవ్వడంలో కూడా హెల్ప్ చేయొచ్చు. ఎప్పుడూ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే ఆప్షన్ కాదు. ఫాస్ట్ గ్రోత్ కావాలి, కొత్త కొత్త ఛాలెంజెస్ కావాలి అనుకునేవాళ్లకి ప్రైవేట్ సెక్టర్ ఒక సూపర్ ప్లాట్ఫామ్. అలాగే నా సబ్జెక్ట్లో ఇంకా రీసెర్చ్ చెయ్యాలి అనుకునేవాళ్లకి హయ్యర్ స్టడీస్ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఆ రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఈ స్లైడ్ చూడండి, గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్. తేడాలు చాలా క్లియర్గా ఉన్నాయి. గవర్నమెంట్లో జాబ్ సెక్యూరిటీ, స్టెబిలిటీ ఉంటాయి. అదే ప్రైవేట్కొస్తే సీడ్ కంపెనీలు, ఫర్టిలైజర్ కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇప్పుడు కొత్తగా వస్తున్న అగ్రిటెక్ స్టార్టప్లు, ఇలా అవకాశాలు చాలా ఎక్కువ. ఇక్కడ ఫాస్ట్ గ్రోత్ అనేది కీవర్డ్. మీ టాలెంట్ను బట్టి కొన్ని సంవత్సరాల్లోనే మీరు మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. లేదు, నేను వెంటనే జాబ్లో జాయిరను, నా నాలెడ్జ్ను ఇంకా పెంచుకోవాలి అనుకుంటే హయ్యర్ స్టడీస్ మీకోసమే. ఎంఎస్సీ అగ్రికల్చర్ చేస్తే సైంటిస్ట్ అవ్వచ్చు, ఎంబీఏ ఇన్ అగ్రిబిజినెస్ చేస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో మేనేజర్గా సెటిల్ అవ్వచ్చు. ఇక పీహెచ్డీ చేస్తే రీసెర్చ్, టీచింగ్ ఫీల్డ్స్లో టాప్ పొజిషన్కి వెళ్ళొచ్చు. ఓకే, కెరియర్ పాత్స్ గురించి ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ప్రాక్టికల్ విషయాలు చూద్దాం. అంటే ఈ జాబ్స్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇంకా అందరూ వెయిట్ చేసే శాలరీ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి జనరల్గా ఉండాల్సిన అర్హతలు ఇవి. బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ ఉండాలి, 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి, తెలంగాణ లోకల్ అయి ఉండాలి, ఇంకా అవసరమైన సర్టిఫికెట్లు రెడీగా ఉండాలి. కానీ ఒక విషయం, ప్రతి నోటిఫికేషన్లో స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. సో వాటిని ఒక్కసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
ఇక శాలరీస్ దగ్గరికొద్దాం. ఈ టేబుల్ మనకు చాలా విషయాలు చెప్తుంది. చూడండి, నాబార్డ్ గ్రేడ్ ఏ ఆఫీసర్ జాబ్ శాలరీ స్టార్టింగ్లోనే 50,000కు పైగా ఉంది, చాలా హై. దాని తర్వాత మన గవర్నమెంట్ జాబ్స్ ఏఓ బై ఏఈఓలు కూడా మంచి ప్యాకేజీ ఉంది. ప్రైవేట్ జాబ్స్లో స్టార్టింగ్ శాలరీ కొంచెం తక్కువగా అనిపించొచ్చు, కానీ మీ పర్ఫార్మెన్స్ను బట్టి 1-2 ఏళ్లలోనే చాలా ఫాస్ట్గా శాలరీ పెరుగుతుంది. ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదూ. ఆ బార్ చూడండి, నాబార్డ్ గ్రేడ్ ఏ శాలరీ మిగతా వాటికంటే ఎంత స్పష్టంగా ఎక్కువగా ఉందో. ఇలా విజువల్గా చూడటం వల్ల ఏ సెక్టర్లో ఫైనాన్షియల్ స్టార్ట్ ఎలా ఉంటుందో ఒకే లుక్లో తెలిసిపోతుంది. ఇప్పటిదాకా మనం డేటా, ఫ్యాక్ట్స్ గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం ఇన్స్పిరేషన్ వైపు వెళ్దాం. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసి మన నెక్స్ట్ స్టెప్ ఏంటో డిసైడ్ అవుదాం. కరెక్ట్ ప్లానింగ్తో సక్సెస్ ఎలా సాధ్యమో చూద్దాం రండి. వరంగల్కి చెందిన రమేష్ మనలాగే బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత ఏం చెయ్యాలో తెలియక కొన్నాళ్లు కన్ఫ్యూజ్ అయ్యాడు. కాని ఒక మంచి ప్లాన్ వేసుకుని పట్టుదలతో కష్టపడి ఏఈఓ జాబ్ సాధించాడు. ఇప్పుడు తన ఊరి రైతులకు సాయం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నాడు. రమేష్ స్టోరీ మనకు చెప్పేది ఒక్కటే: సరైన గైడెన్స్, హార్డ్వర్క్ ఉంటే విజయం ఎవరినైనా వరిస్తుంది. మీ డిగ్రీ మీకొక పవర్నిచ్చింది, దాన్ని సరైన దారిలో పెట్టడం మాత్రమే ఇప్పుడు మీరు చేయాల్సిన పని. మీ ఈ కెరీర్ జర్నీలో మేం కూడా మీకు తోడుగా ఉంటాం. లేటెస్ట్ అప్డేట్స్, ఎగ్జామ్ అలర్ట్స్, స్టడీ మెటీరియల్స్ కోసం మా ఛానల్స్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. మీ ప్రిపరేషన్కు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న గార్డెన్ హ్యాక్స్ వాట్సాప్ ఛానల్, ఇంకా అగ్రికల్చర్ జాబ్ న్యూస్ టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇది మీ సక్సెస్ జర్నీలో ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్ అవుతుంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీ ఫ్యూచర్ మీ చేతిలో ఉంది. మరి మీరేమించుకుంటున్నారు? స్టెబిలిటీ ఉన్న దారినా లేక ఫాస్ట్ గ్రోత్ ఉన్న జర్నీనా? ఆలోచించండి.